వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ తెలిసే ఉంటుంది మీకు. వేణుస్వామి గురించి, వేణుస్వామి ముగ్గురు గురించి చెప్పడం జరిగిందనమాట, సినిమా వాళ్ళ గురించి. సో విజయ్ దేవరకొండ గారు, సమంత గారు సూసైడ్ చేసుకుంటారన్నట్టు, తర్వాత ప్రభాస్ గారు హెల్త్ బాగాలేక చనిపోతున్నట్టు. సో అందుకని సినిమా లేట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది సార్. సో ఆ విషయం మీద మీకోసం వచ్చి మాట్లాడడానికి. సార్ ఇప్పుడు మరి ఆయన చెప్పిన కొన్ని నిజాలు అంటున్నారు, అబద్ధాలు అంటున్నారు. ఎందుకు ఆయన ఎక్కువగా సినిమా వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు? సో సినిమా వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? గతంలో కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా వేణుస్వామి అయినా ఎవరు యాక్షన్ తీసుకోలేదు. సో ఈ నిన్న కూడా ఒకటి ఆడియో లీక్ అయిందనమాట. సో ఎందుకు సినిమా వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పించుకుంటారు? ఆయన ఎందుకు అయిపోయింది చెప్పించుకునేవాడు మూర్ఖుడు. ఓకే, ఎవరి మరణం వాడు, మరణ శాసనం రాసుకోవడానికి ఎవరి మరణం వాడు అడగడు. అవును. ఫస్ట్ వేణుస్వామి మరణం తెలుసా? తెలియదు. సృష్టించేవాడు దేవుడు, మరణం చెప్పేవాడు వేణుస్వామ. మరణం చెప్పేవాడు వేణుస్వామి అయితే ఆయన మరణం ఏ రోజైనా చెప్పాడా? చెప్పలేదు. ఆయన నా మరణం శాసనం ఇది, పలానా రోజు పలానా గడియల్లో నేను చనిపోతున్నాను, ఇది రాసుకున్న మరణ శాసనం అని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. నీ కుటుంబం కోసం ఏమైనా చెప్పావా? నీ కుటుంబం నా కుటుంబం మరణం ఇది అని చెప్పావా? చెప్పలేదు. దేవుడు నీకు నీ మరణం చెప్పలేదు, నీ కుటుంబం మరణం చెప్పలేదు. ఎదుటోడు నీకు ఎందుకయ్యా? ఎదుటోడు కూడా అలాగే మరణం ఎవడు తెలుసుకోవాలనుకోడు. పుట్టించిన దేవుడికి తెలుసు మరణం అంటే ఏంటో. పుట్టించిన దేవుడికి ఆ మరణం ఏముంటుందో, ఆ మరణం ఆ క్షణాల్లో, ఆ 5 నిమిషాల ముందు ఆ మరణం ఎప్పుడు వస్తుందో ఎవరు ఏం చెప్పలేము. ఆ మరణం అనేది గడియ దేవుడు రాసి పెట్టిన రోజు వస్తుంది, అంతే తప్ప నువ్వో నేనో చెప్పేస్తే మరణం రాదు. నువ్వు శాస్త్రవేత్త అవ్వచ్చు, లేదా కాల జ్ఞానుడు అవ్వచ్చు, దేవుడు బిడ్డడు అవ్వచ్చు, నువ్వేమైనా అవ్వచ్చు. నీ మరణం ముందు చెప్పు. నువ్వు నీ కుటుంబం మరణం నువ్వు చెప్పు నువ్వు ముందు. అప్పుడు ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడు. అయినా కూడా నీ మరణం చెప్పుకునే రైట్ నీకుంది, నీ కుటుంబం మరణం చెప్పుకునే రైట్ నీకుంది. ఎదుటివాడు మరణం కోసం చెప్పే రైట్ నీకు లేదు. దానికి ఏమంటారో తెలిసిన, మరణాన్ని నువ్వు ప్రోత్సహిస్తున్నట్టు, ఎదుటివాడిని చచ్చిపోమని చెప్పి ప్రభావం పెడుతున్నట్టు, నువ్వు మామూలుగా ఏంటంటే వాళ్ళు చావకుండానే చంపేస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నందుకు నీ మీద అటెంటివ్ మర్డర్ కేసు పెట్టాలి. ఎందుకు అటెంటివ్ మర్డర్ కేసు నీ మీద పెట్టకూడదు? ఎందుకు మీరు పోలీసులు ఆయన మీద సుమోటోగా కేసు రిజిస్టర్ చేయట్లేదు? ఎదుటివాడు చనిపోతాడు అని, చనిపోతున్నా కూడా చెప్పకూడదు అనేది ఆ సత్యం ఆయన తెలియదా? మరి ఎందుకు అదే అంటున్నాను. మరి అలాంటి వ్యక్తి మన సమాజంలో ఉండాలా? మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారు, మరి ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు నిజంగా ఏమైనా జరిగింది అనుకోండి, దానికి ఈయన ప్రోత్సహించినట్టుగా లెక్క. మరి ఇలాంటి వ్యక్తి మీద ఎందుకు అరెస్ట్ చేయకూడదు? నువ్వు జాతకం చెప్పు, నీ మరణం నువ్వు చెప్పుకో, ఇంకొకరి మరణం నువ్వు చెప్పకు. నువ్వు జాతకం చెప్పు. ఈ జాతకం ఈయన దగ్గర చెప్పించుకున్న ఎవరైనా ఉంటాడు మూర్ఖుడు. నా మరణం ఎప్పుడో నాకు చెప్పండి అని చెప్పించుకున్న ఎవరైనా ఉంటే మూర్ఖుడు. సినిమా వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు కదా. సినిమా వాళ్ళకి బుద్ధి లేదు, వెళ్ళిన వాళ్ళకి బుద్ధి లేదు. నేను అదే చెప్తాను కదా. నేను ఎప్పుడు చచ్చిపోతాను వేణుస్వామి గారు అని అడిగాడు అనుకో, వాడికంటే మూర్ఖుడు ఎవడూ లేడు. మరి నిన్ను చచ్చిపోతే ఆపినోడు ఎవరు లేడు. నువ్వు నీ మరణ శాసనం రాయించుకొని చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ మరణం కోసం తెలియడం కోసం జాతకం కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దరిద్రం, నా దరిద్రం ఎలాగుందో చెప్పండి అంటే జాతకం అవసరం లేదు, మన దరిద్రం మనకు చాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి జాతకమైనా మంచి అయితే చెప్పండి, చెడు అయితే చోలో చెప్పండి. దానికి మీరు ఏమైనా చేయగలిగితే, అదేమైనా ఉంటే మీరు నిజంగా నిజాయితీగా చెయ్యండి తప్ప ఇలాంటివి చచ్చిపోతారు, సూసైడ్ చేసుకుని ప్రోత్సహించడం అనేది ఇస్ నాట్ కరెక్ట్. అంటే తప్పు కనుక మీ మీద సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలి, ఇమ్మీడియట్ అటెంటివ్ మర్డర్ కేసు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పెట్టాలి, ఎవరైతే పేర్లు ఎత్తారో మీరు వాళ్ళు ఇమ్మీడియట్గా కేసు పెట్టాలి. వాళ్ళు సీరియస్గా తీసుకోకపోతే పోలీసులు పెట్టాలి. ఇలాగే వదిలేస్తే కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మీ మరణం చెప్పుకోండి, మీ ఫ్యామిలీ మరణం చెప్పండి, అంతే తప్ప అది మీకు రైట్ ఉంది. ఇప్పుడు నా కోసం నేను చనిపోతాను అంటే కూడా కేసు అవుతుంది పబ్లిక్ గా చెప్తే. మరి ఎదుటివాడు చచ్చిపోతుంటే నీ మీద అటెండ్ వాడు రావుదా? అవుతుంది కదా. మరి పోలీసులు ఎందుకు ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నారు? అంటే సినిమా వాళ్ళే కేసులు పట్టించుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు అన్నట్టుగా ఆగిపోవచ్చు కదా సార్. ఎందుకంటే ఎవరు ఆగిపోతారు? ఆయన సినిమా వాళ్ళు సినిమాలు పట్టించుకున్నారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ఉంది. లా అండ్ ఆర్డర్ లో మనం సూసైడ్ చేసుకుంటే ఎందుకు కేసు రిజిస్టర్ చేస్తున్నారు? మరి లేకపోతే ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంటే ఎందుకు కేసు రిజిస్టర్ చేస్తున్నారు? మరి వాళ్ళకే లేని బాధ వాళ్ళు ఇవ్వలేక కంప్లైంట్ వదిలేస్తారా?
వదిలేస్తారా? వదిలేయరు. మరి వదిలేయరు అన్నప్పుడు ఈ కేసు ఎందుకు రిజిస్టర్ చేయలే? మరి ఆయన మీద ఎందుకు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టలే? సినిమా వాళ్ళు కూడా పెట్టలే కదా సార్. ఏమండి వాళ్ళకి బుర్ర లేదండి. ఇప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళకి బుర్ర లేదు అనుకుందాం. మరి మీకు ఆ లాండ్ ఆర్డర్ కదా, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కదా, అది చేయాల్సిందే కదా. రేపు వాళ్ళు అన్నారు, రేపు ఇంకొకళ్ళు అంటే, రేపు ఇంకొకళ్ళు అంటే, రేపు పొలిటికల్ లీడర్స్ అంటే, ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే పెట్టారా పెట్టలేదా, వాళ్ళు పెట్టకపోతే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇలాంటివన్నీ మనం ఎంకరేజ్ చేయకూడదు అని నేను కూడా చెప్పకూడదు అనుకున్నా, ఎంకరేజ్ చేయకూడదు అనుకున్నా. కానీ ఎవరో ఒకరికి దీనికి సమాధానం చెప్పాలని ఉద్దేశం చెప్పాను తప్ప, లేకపోతే ఇలాంటిది ఒక చేస్తే 10 మంది చేసినా ఆ 10 మంది కూడా ఆయనకి ఎంకరేజ్ చేసి, అంటే ఏది చెప్పినా 10 మంది చూస్తున్నారు, 10 మంది ట్రెండింగ్ లో నడుస్తుంది అనుకుంటాడు కాబట్టి చెప్పకూడదని వాళ్ళు అనుకోవచ్చు, ఇప్పుడు హీరోలు అనుకోవచ్చు. కానీ పోలీసులు మాత్రం ఇమీడియట్లీ దీని మీద కేసు రిజిస్టర్ చేయాలి. అది కనుక ఇలాంటి వాడిని మనం సమాజంలో ఉండకూడదు, వదలకూడదు. ఎందుకంటే ఎదుటి వాడిని చచ్చిపోమని సూసైడ్ చేసుకుంటారని చెప్పడం అనేది తప్పు. సృష్టించే దేవుడు, మన మరణ శాస్త్రం రాసేది దేవుడు. కనుక ఏ రోజు రాస్తారో మన టైం దేవుడు రాస్తాడు, నువ్వు కాదు రాసి. థ్యాంక్ యూ సార్.